తెలంగాణకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ దువ్వూరు నాగేశ్వర రెడ్డిని ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ వరించింది. తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ నటుడు, శాసనసభ్యుడు బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. తెలంగాణకు చెందిన మాదిగ రిజర్వేషన్ ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ అవధాన విద్వాంసుడు మాడుగుల నాగఫణి శర్మ, అలాగే ప్రముఖ విద్యావేత్త, రచయిత కెఎల్ కృష్ణ, కళారంగానికి చెందిన మిరియాల అప్పారావు, విద్యారంగానికి చెందిన వాదిరాజు రాఘవేంద్రాచార్య, పంచముఖులకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. ఈ ఏడాదికి 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. అటు నటన, ఇటు రాజకీయాలు, మరోపక్క వైద్య రంగంలో సేవలు, ఇలా 5 దశాబ్దాల నుంచి విరామం లేకుండా పనిచేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందిస్తున్న బాలకృష్ణ కృషికి గుర్తింపుగా ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారం లభించడంతో అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రి వ్యవస్థాపక చైర్మన్, ఇప్పటికే భారతదేశంలో 2 పౌర పురస్కారాలను అందుకున్న డాక్టర్ దువ్వూరు నాగేశ్వర రెడ్డిని దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ వరించింది. అలాగే ప్రతిష్టాత్మక పురస్కారం పద్మశ్రీకి ఎంపికైన మందకృష్ణ మాదిగ జీవన ప్రస్థానం అనేక ఉద్యమాలతో ముడివేసుకున్నది. మాదిగల కోసం ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని ప్రారంభించిన ఆయన దివ్యాంగులు, వృద్ధులు, హృద్రోగంతో బాధపడుతున్న చిన్నారుల తదితరుల కోసం ఉద్యమాలు నిర్వహించారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డులకు ఎంపికైన వారికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆయా రంగాల్లో వారు చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందని అన్నారు. మరోవైపు పద్మ పురస్కారాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపికలో తెలంగాణకు అవమానం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న 4 కీలక పథకాలు నేడు ప్రారంభం కానున్నాయి. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పథకాలను సర్కార్ ప్రారంభించబోతోంది. రైతులకు పంట పెట్టుబడి అందించే రైతు భరోసా, భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం కానున్నాయి. వీటి కోసం ప్రభుత్వం పలు రకాలుగా కసరత్తు చేసింది. విధి విధానాల రూపకల్పన మొదలుకొని దరఖాస్తుల స్వీకరణ, గ్రామ సభల నిర్వహణ, లబ్ధిదారుల ఎంపిక వంటి ప్రక్రియలు చేపట్టింది. కానీ లబ్ధిదారుల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. అయితే పథకాలను మాత్రం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 4 పథకాలకు సంబంధించిన మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని 4 పథకాలను మొదటి దశగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని భట్టి తెలిపారు. లబ్ధిదారుల వివరాలు కొలిక్కి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారందరికీ 4 ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తికి పథకాలను వర్తింపచేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు పథకాలను కొడంగల్ పరిధిలోని చంద్రవంచులో సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. నేడు గణతంత్ర వేడుకలు ముగించుకుని నేరుగా చంద్రవంచుకు సీఎం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు జారీ చేయడంతో పాటు నూతన రేషన్ కార్డులను కూడా అందజేస్తారు. రైతు భరోసాతో పాటు వ్యవసాయ కూలీల కోసం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వబోమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంటే రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఇకపై కొత్త రేషన్ కార్డులపై సీఎంతో పాటు ప్రధాని ఫోటో కూడా పెట్టాల్సిందే అని డిమాండ్ చేశారు. అవసరమైతే కేంద్రమే నేరుగా పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. దావోస్ వేదికగా లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని చేస్తున్న ప్రచారం అంతా ఉత్తదేనని బండి సంజయ్ కొట్టిపారేశారు. 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాబోతున్నాయని, గత 10 ఏళ్లలో అవగాహన ఒప్పందాలు చేసుకున్నారని, ఆచరణలో 10వ వంతు కూడా రాలేదని విమర్శించారు. 2014 నుంచి ఇప్పటి వరకు దావోస్ పెట్టుబడులకు సంబంధించి ఎంత మొత్తంలో ఎంఓయూలు జరిగాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఆచరణలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ స్కామ్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే దావోస్ పెట్టుబడుల పేరుతో ప్రచార దుకాణాన్ని తెరిచారన్నారు. దావోస్లోనే పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు జరగాలని అనుకోవడం ఒక మిథ్య అని, దావోస్ సదస్సుకు ముందే రాష్ట్రానికి 4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నిన్న ఉండవల్లిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని బీపీసీఎల్ 95,000 కోట్ల పెట్టుబడితో రామాయపట్నంలో పెట్టబోతోందని అన్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక పరిశీలన, భూసేకరణ కోసం ఆ కంపెనీ 6,000 కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని చెప్పారు. ఇక ఆర్సిలార్ నిప్పిన్ కంపెనీ అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద 1,35,000 కోట్ల పెట్టుబడితో భారీ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టే ప్రయత్నంలో ఉందన్నారు. ముడి ఖనిజం కేటాయింపుపై ఆ కంపెనీకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అవి ఒక కొలిక్కి వస్తే ఆ స్టీల్ ప్లాంట్ వస్తుందని అన్నారు.
ఇక విశాఖ వద్ద పూడిమడకలో 1,85,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎల్జీ కంపెనీ 5,000 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో తయారీ ప్లాంట్ పెడుతోందని అన్నారు. గ్రీన్కో కంపెనీ కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. మలేషియాకు చెందిన పెట్రోనాస్ కంపెనీతో కలిసి రిలయన్స్ కంపెనీ రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ యూనిట్లు పెట్టాలని నిర్ణయించిందని అన్నారు. ఇక గూగుల్ క్లౌడ్ తన విభాగాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. పన్నులకు సంబంధించిన కొన్ని అంశాలపై ఆ కంపెనీ కేంద్రంతో చర్చిస్తుంది. అవి పరిష్కారమైతే విశాఖకు గూగుల్ వస్తుంది. అది వస్తే విశాఖ దశ తిరుగుతుందని అన్నారు. దావోస్ లో రాష్ట్రాల మధ్య పోటీ నెలకొనడం ఆరోగ్యకరమైన సంప్రదాయం. వామపక్షాలు పాలిస్తున్న కేరళ ప్రభుత్వ బృందం కూడా దావోస్ వచ్చి పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నం చేసింది. పోటీ లేకపోతే ముందుకు వెళ్లలేం. అయితే అది పరస్పర సహకార పోటీ అని చంద్రబాబు వివరించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని, పదవులు ఆశించి కానీ, కేసులు మాఫీ చేస్తామనే హామీ తీసుకుని కానీ ఆ నిర్ణయం తీసుకోలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. నిన్న ఆయన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా లేఖను అందించారు. ఆయన రాజీనామాను ధన్ఖడ్ ఆమోదించినట్లుగా వెంటనే రాజ్యసభ సెక్రటేరియట్ బులెటిన్ విడుదల చేసింది. ఇదే విషయాన్ని విజయసాయి కూడా ధృవీకరించారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయని, తన అసక్తత వల్ల ఎంపీగా రాష్ట్రానికి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వైసీపీకి న్యాయం చేయలేనని ఆలోచనతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని విజయసాయిరెడ్డి తెలిపారు. తన రాజీనామా వెనుక ఎవరి ఒత్తిడి లేదన్నారు. తనకన్నా శక్తి సామర్థ్యాలు అధికంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా తన స్థానంలో ఎంపీగా వస్తే రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడతారని తెలిపారు. తన రాజీనామాతో కూటమి ప్రభుత్వానికి లబ్ధి కలుగుతుందని, వైసీపీకి కాదన్నారు. సంఖ్యాబలం లేకపోవడంతో ఇంకొకరిని తన స్థానంలో వైసీపీ రాజ్యసభకు పంపలేదని చెప్పారు. తనపై నమోదైన కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానని, భయపడే తత్వం తన ఒంట్లో లేదన్నారు. అబద్దాలు చెప్పకుండా రాజకీయాలు చేయడం ఈ రోజుల్లో కష్టంగా ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. తాను రాజీనామా చేస్తే ఆ సీటు కూటమికి వెళ్తుందనే విషయం తనకు తెలుసన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో రాజకీయంగా విభేదించాను, వారిని వ్యక్తిగతంగా ప్రత్యర్థులుగా భావించడం లేదన్నారు. తన రాజీనామా వెనుక గవర్నర్ పదవి హామీ, బీజేపీ ఎంపీ కావడం, డబ్బులు తీసుకోవడం వంటివేవీ లేవని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ నాయకుడిగా విశ్వసనీయతను కోల్పోయినందునే విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి వెళ్లిపోయారని పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యానించారు. గతంలో విజయసాయి చెప్పినవన్నీ అబద్దాలే అని ఆయనకు తెలుసన్నారు. వివేక హత్య విషయంలో నిజాలు చెప్పిన సాయిరెడ్డి మిగిలిన విషయాలు కూడా బయటపెట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయలేదంటూ నిన్న విజయవాడ ధర్నా చౌక్లో షర్మిల నేతృత్వంలో పీసీసీ ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడు. తనను తాను కాపాడుకోవడానికి విజయసాయిరెడ్డిని బీజేపీలోకి పంపుతున్నారు. జగన్ కు సాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు. రాజకీయంగానే కాక వ్యక్తిగతంగానూ తన బిడ్డల మీద విజయసాయి అబద్దాలు చెప్పారు. జగన్ కు వైసీపీకి సాయిరెడ్డి దూరం కావడంతో పరిస్థితేంటో వైఎస్ అభిమానులు, ప్రతి వైసీపీ కార్యకర్త ఆలోచించాలని అన్నారు. నాయకుడిగా జగన్ విశ్వసనీయతను కోల్పోయారు, ప్రజలను మోసం చేశారు. జగన్ నా అనుకున్న వాళ్లను కాపాడుకోలేకపోతున్నారని షర్మిల అన్నారు. అమెజాన్ గిఫ్ట్ కార్డుల గడువు ముగిసిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ నిద్రాణ ఖాతాలోకి వెళ్లిపోవడం ఆందోళన కలిగించే అంశమని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ గిఫ్ట్ కార్డు వినియోగదారుల ఫిర్యాదులు కొన్ని తన దృష్టికి వచ్చాయని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు. తన ఆఫీస్ కూడా గడువు ముగిసిన బహుమతి కార్డుల నుంచి కోల్పోయిన బ్యాలెన్స్ల సమస్యను ఎదుర్కొందన్నారు. చాలా మంది వినియోగదారులు కష్టపడి సంపాదించిన డబ్బు ఎటువంటి సహాయం, సమాచారం లేకుండా అదృశ్యమవుతోందన్నారు. 295 మిలియన్లకు పైగా భారతీయులు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లను చురుగ్గా ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఇక 1 బిలియన్ గిఫ్ట్ కార్డులు అమెజాన్ ఇండియాలోనే కొనుగోలు చేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలపై ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం అన్ని పీపీఐలు తప్పనిసరిగా కనీసం 1 ఏడాది చెల్లుబాటును కలిగి ఉండాలని గుర్తు చేశారు. 1 సంవత్సరం పాటు ఇనాక్టివ్ గా ఉన్నట్లయితే ఖాతాని ముందస్తు నోటీస్ తర్వాత మాత్రమే డీయాక్టివేట్ చేయాలన్నారు. మిగిలిన బ్యాలెన్స్ ను గిఫ్ట్ కార్డు కొనుగోలు చేసిన సమయంలో కేవైసీ లింక్డ్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలన్నారు. నష్టాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు అన్ని ప్లాట్ఫామ్లు పారదర్శకంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణలో నిర్మాణం పూర్తయిన పేదల ఇళ్లను ఫిబ్రవరి 1న ప్రారంభించి వాటిని 1.14 లక్షల లబ్ధిదారులకు అందజేయనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆ రోజు తనకు నియోజకవర్గంలోని తేతలిలో సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందజేస్తారని తెలిపారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇళ్ల లబ్ధిదారులకు తాళాలను అందజేస్తారన్నారు. నిన్న ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. పీఎంఏవై 1.0 గడువు గత ఏడాది డిసెంబర్తోనే ముగిసినప్పటికీ సీఎం చంద్రబాబు కృషితో మరో ఏడాది అంటే 2025 డిసెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిందని మంత్రి చెప్పారు. ఈ పథకంలో భాగంగా 7 లక్షల ఇళ్లను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.
పేదలకు ఇళ్ల స్థలాల కోసం విధి విధానాలు రూపొందించేందుకు రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ, జిల్లాలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందుకు 900 కోట్ల విడుదలకు ప్రయత్నిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరి 7 నెలలు దాటింది. జగన్ జమానాలో గనుల శాఖలో అడ్డగోలు అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలకు పాల్పడిన అధికారులు ఎక్కడి వారు అక్కడే గప్చు. కూటమి ప్రభుత్వం నాటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిపై మాత్రమే దృష్టి పెట్టింది. కానీ అదే అధికారికి వెన్నుదన్నుగా ఉండి క్షేత్రస్థాయిలో అరాచకాలకు పాల్పడిన కొందరు అధికారులపై దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా గనుల అక్రమాల వీరప్రతాపం పరారీలో ఉన్నారు. ఆగస్టు నుంచి ఆయన విధులకు హాజరు కావడం లేదు. గనుల శాఖకు సమాచారం లేదు. ప్రభుత్వం నవంబర్లో ఆయన సెలవు మీద పంపించామని అనుకుంటోంది. కానీ అంతకు 4 నెలల ముందు నుంచే ఆయన పరారీలో ఉన్నారు. పరారీ అయ్యారంటే ఎన్ని అక్రమాలు చేసుంటారు? గనుల శాఖ ఈ మాత్రం కూడా గుర్తించలేకపోయింది. జగన్ ప్రభుత్వంలో గనుల శాఖలో ప్రకాశం జిల్లా కేంద్రంగా ఓ అధికారి విజిలెన్స్ విభాగంలో పనిచేశారు. 4-5 జిల్లాల పరిధిలో ఆయన ప్రభావం ఉంటుంది. నాటి గనుల మంత్రి, నాటి ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ కీలక అధికారి అండదండలతో ఆయన రాష్ట్రం అంతా ఆక్టోపస్లో విస్తరించుకుపోయారు. నాటి ప్రభుత్వ పెద్దలకు ఏ గనులపై కన్నుపడినా వాటిని దక్కించుకోవాల్సిందే. తొలుత యజమానులను పిలిచి మాట్లాడేవారు. వారు వింటే సరే, లేదంటే ఒంగోలులో ఉన్న గనుల వీరప్రతాపాన్ని తనిఖీల పేరిట ఆ గనులపైకి ఉసిగొలిపేవారు. ఇలా ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని క్వార్ట్జ్, గ్రానైట్, గ్రావెల్, రోడ్ మెటల్ సకల గనుల లీజుదారుల ఆఫీసులు, పరిశ్రమలపై ఈ వీరప్రతాపం ఆకస్మిక దాడులు నిర్వహించేవారు. పనిగట్టుకుని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలకు చెందిన గనులు, క్వారీలపై దాడులు చేయడం ఓ డైలీ సీరియల్లా నడిపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ జమానాలో ఇసుక టెండర్లలో అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టు కావడానికి కొద్ది రోజుల ముందే అక్రమాల వీరప్రతాప్ పరారయ్యారు. పౌర సరఫరాల సంస్థలో స్టేజ్ 1 ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. ఇప్పటికే 2 సార్లు నిర్వహించిన టెండర్ల ప్రక్రియ రద్దవగా ఇప్పుడు 3వసారి కూడా రద్దయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాత టెండర్లను ఖరారు చేసిన ధరల కంటే తాజాగా కాంట్రాక్టర్లు 15% ఎక్కువ కోట్ చేశారని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ఇక 6 రేట్లకే టెండర్లు ఖరారు చేస్తే సంస్థపై దాదాపు 55 కోట్ల మేర అదనపు భారం పడుతుందని పేర్కొంటున్నాయి. దీనిపై కాంట్రాక్టర్లతో చర్చలు జరుపుతున్న అధికారులు టెండర్లు రద్దు చేసి మళ్లీ 4వసారి కొత్తగా పిలిచేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. అయితే గతంలో ఖరారు చేసిన టెండర్ల అసలు రేట్లు, ఇంతకుముందు రద్దు చేసిన టెండర్లలో కాంట్రాక్టర్లు కోట్ చేసిన రేట్లు, తాజా టెండర్లలో కోట్ చేసిన రేట్లు ఎంతనే వివరాలు వెల్లడించకుండా సివిల్ సప్లైస్ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిర్వహించే అన్ని టెండర్లలో అతిపెద్దదైన స్టేజ్ 1 ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు విలువ దాదాపు 400 కోట్ల రూపాయలు ఉంటుంది. 2 ఏళ్ల కాల పరిమితితో పిలిచే ఈ టెండర్లు దక్కితే కాంట్రాక్టర్లకు కాసుల వర్షమే. అందువల్లే వీటికి విపరీతమైన పోటీ ఉంటుంది. సివిల్ సప్లైస్ అధికారులకు పెద్ద మొత్తాల్లో కమిషన్లు ఇవ్వకపోతే టెండర్ల ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. గత ప్రభుత్వంలో చివరిసారిగా పిలిచిన టెండర్ల కాలపరిమితి 2023 ఫిబ్రవరితోనే ముగిసిపోయింది. ఎలాగైనా పాత కాంట్రాక్టర్లని కొనసాగించాలని భావించిన అధికారులు 2023 మార్చిలో టెండర్ల నోటిఫికేషన్ను తప్పుల తడకగా విడుదల చేయడంతో కోర్టు స్టే ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేజ్ 1 కాంట్రాక్టర్లకు పాత టెండర్ పొడిగింపు కుదరదని స్పష్టం చేయడంతో గత ఆగస్టు 13న టెండర్ నోటీసు ఇచ్చారు. ఎలాంటి కారణాలు చెప్పకుండానే అధికారులు టెండర్లను రద్దు చేసేశారు. ఇక ఆ తర్వాత మళ్లీ గత నెల 13న అన్ని జిల్లాలకు విడివిడిగా టెండర్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 8న ఫైనాన్షియల్ బిడ్లు తెరిచారు. పాత టెండర్ల కంటే అధికంగా రేట్లు కోట్ చేశారనే కారణంతో 15 రోజులుగా వాటిని ఖరారు చేయకుండా పక్కన పెట్టారు. పాతవారినే కొనసాగించాలని పక్కా ప్రణాళికతోనే టెండర్లను ఖరారు చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయం బయటపడింది. ప్రస్తుతం త్రిపుర గవర్నర్ గా ఉన్న నల్లు ఇంద్రసేనారెడ్డి వ్యక్తిగత ఫోన్ నంబర్ను ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సారథ్యంలోని పోలీసులు 15 రోజులు ట్యాపింగ్ చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులు, న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీతారల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఇక గవర్నర్ గా వెళ్లక ముందు రాష్ట్ర బీజేపీ నాయకులు ఇంద్రసేనారెడ్డి అత్యంత సీనియర్. దీనికి తోడు ఆర్ఎస్ఎస్ పెద్దలతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆయన ఫోన్ను ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంద్రసేనారెడ్డి 2023 అక్టోబర్ 6వ తేదీన త్రిపుర గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. అయినప్పటికీ రాజకీయ నాయకుల కదలికలపై నిఘా వేసిన అప్పటి ఎస్ఐబి బృందం ఆయన ఫోన్ ట్యాపింగ్ ను కొనసాగించింది. ఇటీవల ఇంద్రసేనారెడ్డి వ్యక్తిగత సహాయకుడు నరసింహను పోలీసులు విచారించగా ఈ సంగతి బయటపడినట్లు తెలుస్తోంది. మరోవైపు ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు ప్రణీత్ రావు, తిరుపతన్న, రాధాకృష్ణరావులను పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాలకు పారిపోయిన ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, అలాగే మీడియా ఛానల్ యజమాని శ్రవణ్ రావులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాల మేరకు అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను వారి వారి దేశాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును ఏ విధంగా రప్పించాలనే విషయంలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని డీజీపీ
జితేందర్ ఇటీవల తెలిపారు. రాత్రులు తక్కువ ధరకు కరెంటు కొని దాన్ని నిల్వ చేసి పగటిపూట ఎక్కువ ధరకు విక్రయిస్తే ఖజానాకు కాసుల పంటే. ఈ తరహాలో 250 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థ ఏర్పాటుకు తెలంగాణ జెన్కో సిద్ధమైంది. దీని ద్వారా డిమాండ్ మేరకు గంటకు 2.5 లక్షల యూనిట్లు, 2 గంటలకు 5 లక్షల యూనిట్లను సరఫరా చేసే అవకాశాలుంటాయి. హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లిలో ఉన్న ట్రాన్స్కో 440/220 kV సబ్ స్టేషన్ కు చెందిన 100 ఎకరాల భూముల్లో బ్యాటరీ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పోటీ బిడ్డింగ్ ను ఆహ్వానిస్తూ శనివారం టెండర్లు ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే దేశంలోనే అతిపెద్ద విద్యుత్ బ్యాటరీ నిల్వ ప్లాంట్ తో తెలంగాణ ముందంజలో ఉంటుంది. ప్రస్తుతం పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్ లోని రాజ్నంద్గావ్ లో 100 మెగావాట్ల సామర్థ్యమున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ ఉంది. దేశంలోనే ఇది పెద్ద ప్రాజెక్టు. పగటిపూట విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఆ సమయంలో బహిరంగ విపణిలో యూనిట్ ధర 9 నుంచి 20 రూపాయల దాకా పలుకుతోంది. డిమాండ్ చాలా వరకు పడిపోయే రాత్రి వేళల్లో తక్కువ ధరకు లభించే విద్యుత్తును కొనుగోలు చేసి నిల్వ చేసేలా జెన్కో ప్రణాళికలు రూపొందించింది. అంతేకాకుండా పగటిపూట సౌర విద్యుత్ ఉత్పాదనకు అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఉత్పత్తితో పాటు సౌర విద్యుత్ను కొనుగోలు చేసి నిల్వ చేసుకోవచ్చని జెన్కో భావిస్తోంది. ఇలా గంటకు 2.5 లక్షల యూనిట్ల కరెంట్ను అందించేలా 250 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు సెకీ ద్వారా టెండర్లు ఆహ్వానించింది. యూనిట్ కు 3.41 రూపాయలకు బ్యాటరీ స్టోరేజ్ ద్వారా విద్యుత్ను అందించేందుకు పలు సంస్థలు సిద్ధమైనట్టు తెలిసింది. అయితే 1 మెగావాట్ స్టోరేజ్ కి 2.20 కోట్ల నుంచి 2.40 కోట్ల వ్యయంతో పాటు పావెకరం భూమి అవసరం. ఇలా శంకరపల్లి వద్ద ట్రాన్స్కోకు చెందిన 70 ఎకరాల్లో బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థ ఏర్పాటుకు భూములను లీజుకిచ్చేందుకు జెన్కో సిద్ధమైంది. బిడ్ను దక్కించుకునేందుకు సంస్థలకు కేంద్రం నుంచి నిధులు కూడా సమకూరే అవకాశాలున్నాయి. క్లీన్ ఎనర్జీ ఫండ్ కూడా వచ్చే అవకాశాలుంటాయి. అంతేకాదు ప్రపంచ బ్యాంక్ సాయం కూడా అందుతుంది. ఇన్ని వెసులుబాట్లున్న నేపథ్యంలో తక్కువ ధరకు కరెంట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉండే సంస్థకే జెన్కో నుంచి వర్క్ ఆర్డర్ దక్కనుందని తెలుస్తోంది. దీంతో 360 కోట్ల పెట్టుబడిని జెన్కోనే భరిస్తే ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో బంగారు బాతుగా మారుతుందని అభిప్రాయపడుతుంది. తెలంగాణలోని 130 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు నేటితో ముగియనుంది. దీంతో రేపటి నుంచి అవన్నీ ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించిన ఫైల్ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరింది. ఉత్తర్వులు కూడా సోమవారం నాటికి వెలువడే అవకాశం ఉందని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 142 మున్సిపాలిటీలుండగా ఇటీవల అసెంబ్లీలో 12 కొత్త మున్సిపాలిటీలను ప్రభుత్వం ప్రకటించింది. వీటితో కలిపితే 154. అయితే 2020లో 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన పాలక వర్గాల గడువు నేటితో ముగియనుంది. వీటికి కొత్తగా ఏర్పాటైన 12 మున్సిపాలిటీలకు కలిపి ఏప్రిల్ నాటికి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. బీసీ కులగణనపై స్పష్టత వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకునే అవకాశం ఉంది. 142 మున్సిపాలిటీలు 130 మున్సిపాలిటీలకు 2020లో ఎన్నికలు జరగా 2021లో జీహెచ్ఎంసీతో పాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మం, అచ్చంపేట, కొత్తూరు, నకరేకల్, సిద్దిపేట, జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మరో 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అందులో ఏజెన్సీ పరిధిలో ఉన్న పాల్వంచ, మణుగూరు, మందమరితో పాటు జహీరాబాద్ ఉన్నాయి. పాలక వర్గాల గడువు ముగియడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 కార్పొరేషన్లలో 10కి ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ, ఖమ్మం నగరపాలక సంస్థలకు 2021లో ఎన్నికలు జరిగినందున ఇవి మినహాయించి మిగిలిన 10 నగరపాలక సంస్థలకు ప్రత్యేక అధికారులుగా కలెక్టర్లను నియమించే అవకాశం ఉంది. వీటితో పాటు మున్సిపాలిటీలకు ఆర్డీఓ స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించనున్నారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి పట్టణాల ప్రగతికి అవరోధం లేకుండా చూసే యోచనలో ప్రభుత్వం ఉంది. తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన 4 అదనపు న్యాయమూర్తులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, అదనపు న్యాయమూర్తులు జస్టిస్ వై రేణుక, జస్టిస్ నందికొండ నరసింహరావు, జస్టిస్ ఈడ తిరుమలదేవి, జస్టిస్ బిఆర్ మధుసూదన్ రావుతో ప్రమాణం చేయించారు. వీరు 4 న్యాయాధికారుల కోటాలో హైకోర్టు జడ్జిలుగా ఎంపికయ్యారు. మొదటి కోర్టు హాల్లో జరిగిన సమావేశంలో ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్రపతి జారీ చేసిన నియామక ఉత్తర్వులను చదివి వినిపించారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. నూతన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన హైకోర్టులో ప్రస్తుతం 26 మంది సేవలందిస్తున్నారు. కొత్తగా 4 నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. హైదరాబాద్ సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ తతంగాలను తవ్విన కొద్దీ వెలుగులోకి వస్తున్నాయని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వివరించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేయగా నిందితులైన 2 ప్రధాన వైద్యులు, కీలక పాత్ర పోషించిన 4 వ్యక్తుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. అలకనంద ఆసుపత్రిలో గడిచిన 7 నెలల్లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు 20 జరిగాయని, అంతకుముందు సైదాబాద్లోని జననీ ఆసుపత్రి ఈ దందాకు అడ్డాగా ఉండేదని వెల్లడించారు. ఈ ముఠా కిడ్నీ మార్పిడికి 60 లక్షల దాకా వసూలు చేసేదన్నారు. హైదరాబాద్ కు చెందిన అవినాష్ చైనాలో ఎంబీబీఎస్ చదువుకున్నాడు. పుణేలో డిప్లొమా ఇన్ సర్జరీ పూర్తి చేసి అక్కడే పనిచేసేవాడు. 2022లో హైదరాబాద్ కు వచ్చి సైదాబాద్ మాదనపేటలో జననీ ఆసుపత్రిని స్థాపించాడు.
లాభాలు లేకపోవడంతో మూసివేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలోనే ఏపీలోని వైజాగ్కు చెందిన లక్ష్మణ్ ఇతనికి పరిచయం అయ్యాడు. ఆపరేషన్ థియేటర్ను అద్దెకిస్తే ఒక్కో కిడ్నీ మార్పిడి సర్జరీకి 2.5 లక్షలు ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. దానికి అవినాష్ ఒప్పుకోవడంతో 2023 ఏప్రిల్ నుంచి 2024 జూన్ వరకు అక్కడ నిరాటంకంగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించారు. అయితే గతేడాది జూన్లో ఆసుపత్రి అవినాష్ మూసివేయడంతో దందాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక జనని ఆసుపత్రి మూసివేశాక అవినాష్ సుమంత్ ను కలిశాడు. కిడ్నీ ఆపరేషన్ గురించి చెప్పి ఒక్కో సర్జరీకి 2.5 లక్షలు వస్తాయని, అలకనంద ఆపరేషన్ థియేటర్ను అద్దెకిస్తే తాను 1.5 లక్షలు అందేలా చేస్తానని, తాను 1 లక్ష తీసుకుంటానని చెప్పాడు. దీంతో సుమంత్ ఒప్పుకున్నాడు. దాంతో గడిచిన 7 నెలల్లో 20 మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించారు. కిడ్నీ రాకెట్ ఈ 20 సర్జరీల ద్వారా 12 కోట్లు వెనకేసుకుందని రాచకొండ సిపి తెలిపారు. ఈ కేసులో అవినాష్ అలాగే సుమంత్, కర్ణాటకకు చెందిన ఆర్గనైజర్లు పొన్నుస్వామి, ప్రదీప్, సూరజ్ మిశ్రా, మెడికల్ బృందానికి చెందిన 5గురిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. రాజశేఖర్, షోహిబ్ కీలక సూత్రధారులు. పవన్, పూర్ణ అలియాస్ అభిషేక్, లక్ష్మణ్, శంకర్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఆఫ్ఘన్ సంస్థ ప్రతినిధులను జస్టిస్ పీసీ ఘోష్ విచారించారు. ప్రాజెక్టుల పనులు ప్రారంభించే ముందు అన్ని అంశాలను పూర్తి స్థాయిలో సరిచూసుకోవాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలపై లేదా అని పీసీ ఘోష్ ప్రశ్నించారు. టెండర్ల వ్యవహారం అసమగ్రంగా ఉన్నప్పుడు వాటి గురించి ప్రభుత్వానికి అడగాలని, ముందే జాగ్రత్తలు తీసుకుని ఉంటే నష్టం జరిగేది కాదని వ్యాఖ్యానించారు. అనారం బ్యారేజ్ను నిర్మించిన ఆఫ్ఘన్ సంస్థ ప్రతినిధులు నాగమల్లికార్జునరావు, శేఖర్ దాస్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. గతంలో ఆఫ్ఘన్ సంస్థ దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా కమిషన్ వారిని ప్రశ్నించింది. పనులకు సంబంధించిన ఒప్పందాలు, అందులోని అంశాలు, పనుల ప్రారంభం ఆలస్యానికి గల కారణాలు, తలెత్తిన సమస్యలు, తీసుకున్న చర్యలు తదితర అంశాలపై వారిని ప్రశ్నించారు. బ్యారేజ్ ప్రతిపాదిత లొకేషన్ మార్చడం, భూమి అప్పగించడంలో ఆలస్యం జరగడంతోనే పనుల ప్రారంభానికి కొంత సమయం పట్టిందని ఆఫ్ఘన్స్ ప్రతినిధులు వివరించారు. సైట్కు వెళ్లేందుకు మార్గం కూడా లేకపోవడంతో ఏడాది పాటు ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు లీజుకు తీసుకున్నట్టు తెలిపారు. 100 ఏళ్లు ఉండాల్సిన బ్యారేజ్లో ఏడాదికే సమస్య ఎందుకు వచ్చిందని కమిషన్ ప్రశ్నించింది. అయితే ఈపీసీ ఒప్పందం జరిగి ఉంటే సర్వే సహా అన్ని అంశాలను తామే చూసుకునేవాళ్లని ఆఫ్ఘన్స్ ప్రతినిధులు కమిషన్ కు చెప్పారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రిపబ్లిక్ పరేడ్ పార్టిసిపెంట్స్ కు ప్రధాని మోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. మోదీ ఇచ్చిన విందుకు పలువురు అతిథులు, కళాకారులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పరేడ్ లో పాల్గొనే గిరిజన కళాకారులు, ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో ప్రధాని ముచ్చటించారు. ఇక రిపబ్లిక్ పరేడ్ కు సంబంధించి వారు తీసుకున్న ప్రత్యేక శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. భారతదేశ సంస్కృతి, శక్తివంతమైన సాంస్కృతిక ప్రదర్శనలపై ప్రధాని, కళాకారుల మధ్య చర్చ జరిగింది. ఇటువంటి పరస్పర చర్యలు దేశ ప్రగతికి కీలకమైన అవగాహన, ఐక్యతను పెంపొందిస్తాయని ప్రధాని తెలిపారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంపై ప్రధాని వారితో ముచ్చటించారు. ప్రజలకు కనెక్ట్ అయ్యేందుకు అవకాశాలను మెరుగుపరచడంలో డిజిటల్ ఇండియా పాత్రపై ప్రధాని చర్చించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతుండటంతో గణతంత్ర దినోత్సవం ప్రత్యేకమైందన్నారు. ఇది యావత్ దేశం గర్వించదగిన సందర్భమని ముర్ము అన్నారు. అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ చాలా ఎదిగిందని వివరించారు. భారతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని అందరూ స్మరించుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త చట్టాలను రూపొందించి అమల్లోకి తెచ్చామని ఆమె గుర్తు చేశారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక వల్ల భారత్కు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఇది సుపరిపాలనకు కొత్త నిర్వచనాన్ని ఇస్తుందన్నారు. పాలనలో సుస్థిరతను ప్రోధి చేయడానికి, విధానాల్లో అనిశ్చితిని తొలగించడానికి, వనరులు పక్కదో పట్టడాన్ని తగ్గించడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. ప్రభుత్వంపై ఆర్థిక భారాలు తగ్గించడానికి దోహదపడుతుందన్నారు. సుసంపన్న సమ్మిళిత భారత్ సాకారానికి పౌరులందరూ పునరంకితం కావాలని కోరారు. భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దడంలో విద్యకు చాలా ప్రాముఖ్యత ఉందని రాష్ట్రపతి తెలిపారు. గత దశాబ్ద కాలంలో ఈ రంగంలో పెట్టుబడులను ప్రభుత్వం పెంచిందన్నారు. దీనివల్ల విద్యలో నాణ్యత, మౌలిక వసతులు, డిజిటల్ సేవల వినియోగం మెరుగుపడ్డాయని చెప్పారు. ఇక కొత్త టీచర్లలో 60% మందికి పైగా మహిళలే ఉంటున్నారని తెలిపారు. ఇక పాత క్రిమినల్ చట్టాల స్థానంలో భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించే కొత్త చట్టాలను ప్రభుత్వం తెచ్చింది. ఇవి శిక్షలతో సరిపెట్టకుండా న్యాయాన్ని అందించడానికి, మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు ఎదుర్కోవడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయని ముర్ము చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఆప్, కాంగ్రెస్, బీజేపీకి ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి పర్వేజ్ శర్మ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. యమునా నది మొత్తం కలుషితంగా మారిందంటూ కేజ్రీవాల్ ఫోటోను యమునా నదిలో ముంచి నిరసన తెలిపారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు యమునా నది కాలుష్యాన్ని తమ ప్రధాన అస్త్రంగా ఆప్కు గురిపెట్టారు. ఈ క్రమంలోనే ఆప్ ప్రభుత్వ హయాంలో యమునా నది కలుషితమైపోయిందంటూ పదే టార్గెట్ చేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ గా మారిన యూపీ సీఎం యోగి కూడా ఇటీవల ఇదే అంశంపై కేజ్రీవాల్ ను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి పర్వేజ్ శర్మ యమునా నది కాలుష్యంపై ఆప్ ప్రభుత్వం, కేజ్రీవాల్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. యమునా నది మొత్తం కలుషితంగా మారిందన్న పర్వేజ్ తన ఆరోపణల్లో నిజం లేకపోతే కేజ్రీవాల్ యమునా నదిలో స్నానం చేయాలని సవాల్ విసిరారు.
ఈ క్రమంలోనే పర్వేష్ పలువురు బీజేపీ నేతలతో కలిసి యమునా నదిలోకి వెళ్లారు. యమునా నదిని శుభ్రం చేసే విషయంలో ఫెయిల్ అయినట్లుగా క్యాప్షన్ రాసి ఉన్న కేజ్రీవాల్ ఫోటోలను నదిలో ముంచారు. జమ్మూ కశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిన ఈ చారిత్రక వంతెనపై తొలిసారి వందే భారత్ రైలు పరుగులు పెట్టింది. కాత్రాలోని శ్రీమాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలు ప్రయాణించింది. ఈ మార్గ మధ్యంలో చినాబ్ నదిపై నిర్మించిన వంతెన ప్రధాన ఆర్చ్పై రైలు పరుగులు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, ఇండోనేషియా నిర్ణయించే రక్షణ ఉత్పత్తుల తయారీ, వాణిజ్య రంగాల్లో పరస్పరం మేలు జరిగేలా ముందుకు వెళ్లేందుకు అంగీకరించాయి. ఈ మేరకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ప్రధాని మోదీ మధ్య జరిగిన సమావేశంలో ఒప్పందం కుదిరింది. మరోవైపు నేడు ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. బరాక్ ఒబామా, మిచెల్ దంపతులు చాలా వరకు జంటగా కనిపిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరూ కలిసి జంటగా జనాల్లోకి రాలేదు. మిచెల్ లేకుండానే బరాక్ ఒబామా పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే బరాక్ ఒబామా, మిచెల్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారానికి మరింత ఆజ్యం పోసింది. అయితే తాజాగా ఈ వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్, బరాక్ ఒబామా మధ్య ప్రేమ బంధం ఉందని, ఈ క్రమంలోనే మాజీ అధ్యక్షుడు విడాకులు తీసుకోబోతున్నాడనే ప్రచారం తెరమీదకొచ్చింది. ఒబామా, అనిస్టన్ల మధ్య బంధాన్ని ధృవీకరిస్తూ అనిస్టన్ ఫ్రెండ్ ఒకరు చేసిన సందేశం లీక్ అయిందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఒక యూజర్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఆరోపణలను అనిస్టన్ ప్రతినిధులు తిరస్కరించారు. బరాక్ ఒబామాతో తాను ప్రేమలో ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారంపై జెన్నిఫర్ అనిస్టన్ స్పందించారు. తనపై వస్తున్న ఈ ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. బరాక్ ఒబామాతో ఎటువంటి ప్రేమ ప్రయాణం లేదని చెప్పారు. తాను బరాక్ ఒబామాను ఒక్కసారి మాత్రమే కలిశానని, మిచెల్ ఒబామాతో తనకు ఎక్కువ పరిచయం ఉందని ఆమె పేర్కొన్నారు. ఇక జెన్నిఫర్ అనిస్టన్ ప్రతినిధి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బరాక్ ఒబామాకు అనిస్టన్ అభిమానినే అయినప్పటికీ ఆయనతో ఎలాంటి వ్యక్తిగత స్నేహాన్ని కొనసాగించడం లేదని స్పష్టం చేశారు. ఇంగ్లాండ్తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 19.2 ఓవర్లలో ఛేదించింది. తిలక్ వర్మ 55 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్స్లు కొట్టి కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించాడు. వాషింగ్టన్ సుందర్ 19 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్తో రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడెన్ కార్సే 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, బాక్వుడ్, అలాగే ఆదిల్ రషీద్, జేమీ ఓవర్టన్, లింగ్స్టన్ ఒక్కో వికెట్ను పడగొట్టారు. ఈ మ్యాచ్లో విజయంతో 5 టీ20ల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక 3వ టీ20 మంగళవారం నాడు రాజ్కోట్లో జరగనుంది.